today also we will continue that study on the judgment seat of Christ. ఈ రోజు కూడా క్రీస్తు న్యాయపీఠం యొక్క అధ్యయనం మనం జరుపుతాం. We will read one verse before the ministry of the God's word, 2 Timothy chapter 2 verse 7 and 8. వాక్య పరిచర్య ప్రారంభించే ముందు ఒక వాక్య భాగం మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాలు. Just to read that verses. Is it 2 Timothy? 2 Timothy chapter 4 verse 7 and 8. Okay. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాలు మనం చూసుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. May the Lord bless the reading of the portion of the scripture. చదవబడిన వాక్య భాగం ద్వారా దేవుడు దీవించును గాక. Last Tuesday we were studying about the proceedings of the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ముందు జరగబోయే కార్యక్రమాల గురించి మంగళవారం మనం అధ్యయనం చేసుకోవడం జరిగింది. We have seen that the Lord is going to examine us as stewards, builders, athletes and laborers. ప్రభు మనల్ని పరీక్షించబోన్నప్పుడు గృహ నిర్వాహకులుగా, కట్టువారంగా, క్రీడా రంగంలో క్రీడాకారులు వలె, శ్రమపడు వారు వలె ఆయన మనల్ని పరీక్షించబోతున్నారనే విషయాన్ని మనం చూసుకున్నాం. The stewards, when he is examining how much we were faithful in doing the Lord's work. గృహ నిర్వాహకుల్ని మనల్ని ఆయన పరీక్షించినప్పుడు ఎంత నమ్మకంగా ఆయన పని మనం చేసామనే విషయాన్ని ఆయన చూస్తారు. As I told you, God has given us various gifts and God is expecting we to utilize that spiritual gift for the edification and glory of God. ముందుగానే చెప్పబడినట్టు అనేక కృపావరంలో దేవుడు మనకు అనుగ్రహించున్నారు. ఆ కృపావరంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆయన మహిమ కొరకు ఉపయోగించాలని ఆయన ఆశిస్తున్నారు. So the faithfulness is most important thing the Lord is examining in our life. మన జీవితాల్లో నమ్మదగిన వారుగా ఉండుటకు ఆయన మనల్ని పరీక్షిస్తున్నారు. Then we read that as builders we are involving in the building of the house of God. కట్టువారంగా దేవుని గృహము కట్టుటలో మనం పాలిభాగస్తులమై ఉన్నాం అనే విషయం చూసుకున్నాం. As Moses was faithful in the house of God, same way we need to be faithful in building properly as per the God's design. దేవుని మందిరములో మోషే నమ్మకంగా ఉన్నట్లుగా మనం కూడా దేవుని మందిరం కట్టే విషయంలోని ఆయన ఆజ్ఞ ప్రకారం కట్టుటకు నమ్మదగిన వారంగా ఉండాలి. And we know that as Moses did, as the God has commanded, so the glory of God filled the house of God. దేవుడు ఆజ్ఞాపించినట్టు మోషే చేసిన గనుక ఆ ఇంటి నిండా దేవుని మందిరం నిండా ఆయన మహిమ నిండి ఉందని మనం చూస్తున్నాం. Thirdly, we see that the Lord is going to examine us as athletes. We are in the race and God will examine us how we fare in the race, whether finished or not. పరుగు పందెంలో మనం ఉంటుండగా క్రీడాకారుల వలె ఆయన మనం పరీక్షించబోతున్నారు. మనము పరుగు పూర్తి చేసామా లేదా అనే అంశం మీద ఆయన మనల్ని పరీక్షించబోతున్నారు. So we need to be very careful. We should not violate the rules of the games and we have to run in the proper way. Then only we can win the race. మనం చాలా జాగ్రత్త వహించాలి. క్రీడల్లోని ఇవ్వబడిన ఆజ్ఞలను అనుగుణంగా మనం చేసినట్లయితేనే ఆ పరుగులో మనము గెలవగలము. So these are the things we considered last week, last Tuesday in detail. గడిచిన మంగళవారం ఈ అంశాల నుంచి వివరంగా మనం ధ్యానం చేయడం జరిగింది. Now the fourth one, we see that Lord is going to examine us as laborers in the vineyard. ఆయన తోటలోని పనివారంగా ఆయన మనల్ని పరీక్షించబోతున్నారని 4వదిగా మనం చూడొచ్చు. Lord Jesus Christ gave a parable in Matthew chapter 20. యేసుక్రీస్తు మత్తయి సువార్త 20వ అధ్యాయంలోని ఒక ఉపమానం చెప్పారు. We see that he is in search of a laborers to work in his vineyard. ఆయన తోటలో పనిచేయు పనివారి కోసం ఆయన వెతుకుతున్నట్లుగా మనం చదువుతున్నాం. And early morning he went to the market to see any workers are there for his vineyard. ఉదయకాల సమయం వెళ్ళి నా తోటలో పని చేయుటకు పనివారు ఉన్నారని వెతుకుటకు ఆయన వెళ్ళారు. You read Matthew chapter 20 verse 1 to 16, we read about that parable mentioned.
మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 16 వాక్యాల్లో ఆ ఉపమానం గురించి మనం చదవచ్చు. I don't want to go into the detail, but I want to tell you the important thing mentioned in that parable. దాని వివరాల్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు కానీ ఆ ఉపమానంలో చెప్పబడిన ప్రాముఖ్యమైన అంశము నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. So early morning he went, he saw some workers are there. ఉదయకాల సమయం ఆయన వెళ్ళారు, కొంతమంది పనివారిని ఆయన చూశారు. So they were arguing about the salary, and finally they came upon an agreement of a particular salary. వారు జీతం విషయంలో వివాదం చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఒక జీతం నాకు వారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. Matthew chapter 20 verse 2 we read like that, when he had agreed with the laborers for a denarii a day, he sent them into his vineyard. మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదువుతున్నాం, దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. So they agreed upon 1 dinar for working for 12 hours. 12 గంటలు పని చేయుటకు ఒక దినారముకు వారు ఒప్పుకున్నారు. And probably they might have labor contract, they might have signed the labor contract. ఆ పని చేయుటకు వారు కాగితముల మీద సంతకం చేసి ఉంటారు. So these workers went to the work for the Lord. It is nothing else, only they're thinking about salary. ఈ పనివారు పని చేయుటకు ప్రభు యొద్దకు వెళ్ళారు. వారు కేవలము జీతం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. So probably in between in working, they might have looked at the agreement. What is the agreement amount? Okay, 1 dinar we will get at the end of the day. పని చేసినప్పుడు మధ్యలో నా కాగితంలో ఒకసారి వారు చూసుకున్నారేమో, ఎంతకు మనం ఒప్పందం చేసుకున్నాం, 1 దినారం కదా, సరే దినం ఆఖరికి మనకు 1 దినారం దొరుకుతుందని. Again we see the master is going to search for laborers. యజమాని మరొకసారి పనివారి కోసం వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. And then we see that he found people are standing there. అక్కడ ప్రజలు నిలబడి ఉన్నట్లుగా ఆయన చూస్తున్నట్లుగా మనం చూడొచ్చు. He went at the 3rd hour. 3వ జామున ఆయన అక్కడికి వెళ్ళారు. And he asked them, are you interested to work in my vineyard? నా తోటలో పని చేయుటకు మీరు ఆసక్తి చూపిస్తారని వారు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. And then he said, if you are interested, you go to my vineyard. మీరు పని చేయాలనుకున్నట్లయితే నా తోటకు మీరు వెళ్ళమని ఆయన చెప్పారు. And there is no agreement, no argument. They say, what is right, what is reasonable amount, I will give you a salary. వారు అక్కడ వివాదం ఏమీ లేదు, ఏ ఒప్పందం కుదుర్చుకోవట్లేదు, కానీ ఎంత తగినదో అంత నేను జీతం ఇస్తానని అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. So they knew that the master will give some amount, some reward for them. యజమానుడు ఎంతో కొంత బహుమానం వారికి ఇస్తారు, జీతం ఇస్తారని వారికి తెలుసు. Same way 6th hour and 9th hour also he went. అదే విధంగా 6వ గంటకు 9వ గంట కూడా ఆయన వెళ్ళారు. So 3rd hour, 6th hour, 9th hour, we see that they are all going to the work in the vineyard, not knowing how much amount they will get. 3వ గంటలోని 6వ గంటలో 9వ గంటలో వీరంతా వెళ్ళారు, కానీ ఎంత జీతం వారికి దొరుకుతుందో వారికి తెలియకుండానే వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. They knew that the master will give a rightful amount, reasonable salary, they will get it. యజమాని వీరు పనిచేసిన దానికి తగినట్లుగా జీతం ఇస్తారని వారికి తెలుసు. So this is the second group of people, workers working in the vineyard. ఇక్కడ తోటలో పనిచేస్తున్న 2వ గుంపు ప్రజల్ని మనం చూస్తున్నాం. And lastly in verse 6 we read about the third group of people. 6వ వాక్యంలోని 3వ గుంపు వారి గురించి మనం చదువుతున్నాం. He went again to find out laborers for his vineyard. మరొకసారి ఆయన తోటలో పని చేయుటకు వారిని వెతుకుటకు ఆయన వెళ్ళారు. And 11th hour, it is only 1 hour is remaining. ఇంకా 1 గంట మాత్రమే మిగిలి ఉంది. And they are standing idly. About 11 hours they wasted the time. వారు ఏమి పని చేయకుండా నిలబడి ఉన్నారు. 11 గంటలు వారు కాలక్షేపం చేశారు. He asked, why you are not working? Why you are standing here idly? మీరు ఎందుకు పని చేయట్లేదు, మీరు ఎందుకు ఇలాగా నుంచుని ఉన్నారని ఆయన అడిగారు. They said, nobody has called us for the work, that's why we are here. మమ్మల్ని పని చేయటకు ఎవరు పిలవలేదు, అందుకే మేము ఇక్కడ ఉన్నామని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. Probably they were very thin and lean, they are not fit for work, so nobody invited them to work. బహుశా వారు బలహీనంగా ఉన్నారేమో, వీరు పని చేయలేరేమో అందరూ భావించారేమో, అందుకే ఎవరు పనికి వారిని తీసుకోలేరేమో. He asked, are you interested to work in my vineyard? You go and work in my vineyard. నా తోటలో పని చేయటకు మీకు ఆసక్తి ఉందా, వచ్చిన తోటలో పని చేయడం వారికి ఆయన చెప్పారు. They were so excited and they said, okay, we are going there. They never bothered about salary, no money, nothing. They were so happy that the Lord has called them for the work.
వారి జీతం గురించి ఏమీ ఆలోచించలేదు, కానీ ప్రభువు వారిని పని కొరకు పిలిచారని ఎంతో ఆనందంతోని పని చేయడం తోటలోకి వెళ్ళారు. Only 1 hour they have to work, and they know that whether he will give some money or not, they are not sure. వారు కేవలం 1 గంట మాత్రమే పని చేయాలి అని దానికి జీతం ఇస్తారో ఎవరు అనే విషయం కూడా వారు ఖచ్చితంగా వారికి తెలియదు. Probably they might have thought at least he recognized us as a worker, that itself is sufficient. బహుశా మేము పని చేయగలమని ఆయన మమ్మల్ని గుర్తించారు, అదే మాకు చాలును అని వారు భావించారేమో. Probably they may get a certificate, 1 hour certificate, work experience. 1 గంట పని చేసామని అనుభవం వారికి ఉందని సర్టిఫికెట్ దొరుకుతుందని వారు సంతృప్తి చెందారేమో. So this third group of people, they never expected anything. They thought a master has recognized them as the workers. That is the only joy they had. మూడో గుంపు వారు ఆనందించడం కేవలం ఆ యజమానుడు మేము పనిచేయగలమని మమ్మల్ని గుర్తించారు చాలు అని వారు ఆనందిస్తున్నారు. Now the time of salary has come. ఇప్పుడు జీతం ఇచ్చే సమయం వచ్చింది. By evening time, all are standing in the queue to get their rewards. సాయంకాల సమయంలోని జీతము పుచ్చుకున్నట్టుకు అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. He called the last people, the 11th hour worker. ఆఖరి జామున పనిచేసిన వారిని ఆయన పిలిచారు. And they never expected that they will get anything. వారికి ఏమన్నా దొరుకుతుందని వారు ఏమీ ఆశించలేదు. But in their absolute surprise, they got 1 dinar. కానీ వారు ఆశ్చర్యపోయారు, వారికి 1 దినారము ఆయన ఇచ్చారు. Everybody was watching that they are getting a great reward. వారికి గొప్ప బహుమానం వస్తుంది. The first group of people, those who came early morning, they were surprised. They got 1 dinar. మొదటి గుంపు ఉదయకాల సమయంలో వచ్చిన వారు కేవలం వారికి 1 దినారమే వచ్చిందని వారు ఆశ్చర్యపోయారు. So they started calculating. If for 1 hour 1 dinar, so 12 hours 12 dinar. వారు ఇలా లెక్క వేసుకున్నారు, 1 గంటకి 1 దినారం అంటే 12 గంటలకు 12 దినారాలు మాకు ఇవ్వాలి. They expected throughout the day they expected money, but now final calculation, now we will get 12 dinar. దినమంతా వారు రాసుకున్న దానికే వారు ఆశించారు, కానీ ఇప్పుడు అది చూసిన తర్వాత మాకు 12 దినారాలు ఆయన ఇస్తారని ఆశించారు. But when they came, they got only 1 dinar. కానీ వారు వచ్చినప్పుడు వారికి కూడా 1 దినారం మాత్రమే తీసుకున్నారు. They were so upset about it. వారు ఎంతో దానికి దిగ్భ్రాంతి చెందారు. Master is asking, have I done anything wrong? You agreed upon 1 dinar and I gave you 1 dinar, that's all. యజమానుడు అడుగుతున్నారు, నేను ఏమన్నా తప్పు చేశానా? మీరు 1 దినారం కొరకు పనిచేయడం ఒప్పందం చేసుకున్నాను, నేను 1 దినారం ఇచ్చాను అంతే. See, if we sincerely serve in the Lord will give us the rewards. నమ్మకంగా మనం ప్రభు కొరకు పనిచేస్తే ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు. There are different categories of workers are there in the vineyard of the Lord. పనిచేయవారు ఆయన తోటలో అనేక గుంపులు వారు ఉన్నారు. Some are laboring in the vineyard, they are only expecting money. Throughout the time they are thinking about money. కొంతమంది తోటలో పనివారు కేవలం జీతం కోసమే ఆశిస్తున్నారు, వారు డబ్బు కావాలి, డబ్బు అని ఆలోచిస్తున్నారు. Yes, those who are serving in the field of the Lord, definitely Lord will give the rewards. దేవుని తోటలో పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా బహుమతులు అయితే ఉంటాయి. But we have to be very faithful in the vineyard. Lord will give us the proper rewards. కానీ ఆయన తోటలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే తగిన సమయంలో ఆయన మనకి ప్రతిఫలం ఇస్తారు. See, the 11th hour worker, they never thought anything they will get it. ఆఖరి గడియలో పని చేసిన వారికి ఏమైనా దక్కుతుందని కూడా వారు ఆశించలేదు. But in their surprise, God has given them abundantly. కానీ వారు ఆశ్చర్యపోయారు, దేవుడు వారికి అత్యధికంగా ఇచ్చారు. So if you are serving in the Lord's field, the Lord will give you reward when we reach in the other side, other shore. మీరు దేవుని తోటలో పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు బహుమానం దొరుకుతుంది. అటుపక్క మనం వెళ్ళినప్పుడు అది మాత్రం He is so faithful and just judge, so he will give the right reward for each one of us. ఆయన నమ్మదగ్గవాడు కనుక మనకి తగిన బహుమానము ఆయన ఇస్తారు. So you have to understand what is the motive of your serving. Are you serving for money or are you serving for the Lord? మీరు దేవుని కొరకు పరిచయం చేస్తున్నప్పుడు పరిచర్య యొక్క ఉద్దేశం మీరు తెలుసుకోవాలి. మీరు జీతం ఆశించి పనిచేస్తున్నారా, ప్రభు కొరకు పనిచేస్తున్నారా? When we serve the Lord, we are not serving for the money. We are serving the Lord for His glory, for saving us from the wretched condition. మనం ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నాం అంటే దౌర్భాగ్యమైన మనల్ని ఆయన రక్షించుకున్నారు కనుక ఆయన నామ మహిమ కొరకు మనం పరిచర్య చేస్తున్నాం, కానీ జీతం ఆశించుతారు. Definitely God will reward us, no doubt about it. ఖచ్చితంగా ఆయన మనకు బహుమానాలు ఇస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు.
because he's a just judge. He's a righteous judge. ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి. Now, the judgment seat of Christ, so many things are there. Here mentioned that all what is hidden things will be revealed at that time. ఆ రహస్యంలో ఉన్నవన్నీ కూడా అప్పుడు బయలుపరచబడతాయని న్యాయపీఠం గురించి అక్కడ మనం చూస్తున్నాం. It's a place of revelation. Chapter 1 Corinthians chapter 4 verse 5 says. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 ప్రకటింపబడి ఒక స్థలము అని మనం చెప్పాలి. As I told you, our motives, our intention of serving the Lord will be revealed at that time. దేవుని కొరకు పరిచర్య చేయటం కలిగిన ఉద్దేశము ఆ సమయంలో అది వ్యక్తపరచబడుతుంది. Some people are serving the Lord because they want money. కొంతమంది డబ్బు ఆశించి ప్రభువును పరిచర్య చేస్తున్నారు. Some are serving the Lord because they want a position in the church. వారికి సంఘంలోని ఒక స్థానం వారు ఆశించి దేవుని కొరకు పరిచర్య చేస్తున్నారు. Either they wanted to be an elder or they wanted to be a deacon. They want a position. That is why they are serving. వారు పెద్దలుగా ఉండాలనుకుంటున్నారు, పరిచారకులుగా ఉండాలనుకుంటున్నారు, ఒక స్థానం వారు ఆశించి దేవుని కొరకు పరిచర్య చేస్తున్నారు. Some are serving the Lord for power. They wanted to show their power. కొంతమంది సామర్థ్యము, శక్తి కొరకు పరిచర్య చేస్తున్నారు. So the intention of our service will be revealed before the judgment seat of Christ. దేవుని కొరకు మనం పరిచర్య చేయటం మనకు ఉద్దేశము ఆ క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షపరచబడుతుంది. Today the intention may not be revealed, but it is before the judgment seat of Christ. All our intentions, all our attitude in serving the Lord will be revealed. ఈ రోజు మనం పరిచయం చేస్తున్న విధానం, దాని యొక్క ఉద్దేశం ఈ రోజు ప్రకటింపబడకపోవచ్చు, కానీ క్రీస్తు న్యాయపీఠం మీద అవన్నీ ప్రత్యక్షమవుతాయి. Brothers and sisters, we should serve him not for any position or a money or something, because we should serve him because he saved us. సోదర సోదరి, మనం ఏదో స్థానం ఆశించి, డబ్బు ఆశించి ఆయన కొరకు పరిచయం చేయడం కాదు, కానీ ఆయన మనల్ని రక్షించారు కనుక ఆ ఉద్దేశంతో ఆయన మనం పరిచయం చేయాలి. So whatever we do for the Lord, it is nothing, because so much he loved us and saved us. So our service is only a reaction or a reciprocating for the service we the gift that we got it from the Lord. ప్రభు కొరకు మనం ఎంత చేసినా సరే ఆయన మనకు చూపించిన ప్రేమ, ఆయన మన కొరకు చేసిన కార్యం ఉంది. అది ఎందుకు పనిచే కనుక మనం చేసినది కేవలం ఆయన మన కొరకు చేసినానికి మనం ప్రతిస్పందిస్తున్నాం. So our intentions will be revealed at that time before the judgment seat of Christ. మన పరిచర్య చేస్తున్న ఉద్దేశము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడిపోతుంది. I hope you might have heard about a nursery rhyme. The rhyme says like that: "Pussycat, pussycat, where have you been?" ఈ రైమ్ మీరు వినే ఉంటారు. And so the pussycat, so asking and said that I had been to London to see the queen. పిల్ల యొక్క రైమ్ మీరు వినే ఉంటారు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఆ రాజును చూచుటకు నేను లండన్ వెళ్ళాను అని చెప్తుంది. And then the question is, what you did see there? అక్కడ నువ్వు ఏమి చూసావని మరొక ప్రశ్న. And the pussycat is answering very funny: I frightened a little mouse under the chair. అక్కడ కుర్చీ కింద ఉన్న ఒక ఎలకని నేను భయపెట్టాను అని ఇలాంటి సమాధానము పిల్లిస్తుంది. The pussycat telling that I am going to London to see the queen, but instead of looking at the queen, the pussycat is frightening a little mouse under the chair. మొదటి లైన్ లోని నేను లండన్ వెళ్ళి రాణిగారిని చూడటానికి వెళ్తున్నానని చెప్తుంది. రెండో లైన్ లోని ఆ కుర్చీ కింద ఉన్న ఎలకని నేను భయపెట్టాను అని చెప్తుంది. Yeah, many of services like that. We are saying something, but deep in our heart we have something else in our mind. మనలో చాలా మంది పరిచర్య అలాగే ఉంది. మనం చెప్పుట ఒకటి చెప్తున్నాం, కానీ మన హృదయ ఆంతర్యంలోని వేరే ఉద్దేశం మనం కలిగి ఉన్నాం. Of course, the pussycat is always interested of mice, and it will frighten the mice. అవును, పిల్లికి ఎలకంటే చాలా ఎలక మీద ఆసక్తి ఉంది కాబట్టి ఎలకని అది భయపెడుతూ ఉంటుంది. So what I want to tell you that our intentions, our motives will be revealed at that time. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని పరిచర్య చేయటకు కలిగిన ఉద్దేశము అప్పుడు ప్రత్యక్షపరచబడబోతుంది. As I told you last week, all the things will be revealed by the fire. గడిచిన వారం నేను చెప్పినట్లుగా అగ్నిలోని పరీక్షించబడినప్పుడు అన్ని విషయాలు అక్కడ ప్రత్యక్షపరచబడతాయి. We are seeing the 6 things are there, and out of the 6 things 3 will remain and 3 will burn away. అక్కడ 6 వస్తువులు మనం చూసాం, అందులో 3 మిగులుతాయి, 3 కాలిపోతాయి. Before the holiness of God, before the discerning eyes of the Lord, everything will burn. దేవుని పరిశుద్ధత ఎదుట, దేవుని కన్నుల ఎదుట అన్ని కూడా అవి కాలిపోతాయి. Only the gold, silver and precious stones will remain.
కేవలం వెండి బంగారం వెలగల రాళ్ళు మాత్రమే అక్కడ మిగులుతాయి. So let us examine how we are serving the Lord. మనం దేవుణ్ణి ఎలాగ పరిచయం చేస్తున్నామని ఒకసారి మనం పరీక్షించుకుందాం. Our intentions are more important. మన పరిచయం యొక్క ఉద్దేశము చాలా ప్రాముఖ్యమైనది. And God will reward for our intentions. మనం ఏ ఉద్దేశంతో పరిచయం చేస్తామో దాని కొరకు తగిన ప్రతిఫలం ఆయన ఇవ్వబోతున్నారు. Now today I would like to go detail into the rewards, what we are going to get it. And first of all, we should understand the difference between salvation and rewards. మనకు ఇప్పుడు మరుసటి భాగంలోని మనం పొందుకునే ప్రతిఫలం గురించి మనం మాట్లాడుకుందాం. దానికి ముందుగా రక్షణకి మనకు దక్కే బహుమానాలకి మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. In this chart I have given the difference between salvation and rewards. ఈ చార్ట్ లోని రక్షణకు మనం పొందే బహుమానాలకి ఒక వ్యత్యాసం చూపించాను. See, the salvation is the free gift of God. రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చిన బహుమానం. And we know that the rewards are earned. It is a free gift. It is a reward is for our labor. బహుమానం అనేది మనం ఆర్జించాలి, మనం చేసిన కష్టానికి అది ప్రతిఫలంగా ఉంటుంది. The salvation is by faith we got it. రక్షణ విశ్వాసం చేత మనకు దక్కేది. But the rewards are because of our faithfulness in the Lord's service. That is why the reward we are getting. కానీ మనం పొందుకునే బహుమానాలు దేవుని పరిచర్లో ఎంత నమ్మకంగా పనిచేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. For salvation there is no merit. It is without merit. ఆ రక్షణకి ఎటువంటి ఇలాగా ఎవరు ప్రోత్సాహం లేకుండా లేదా ఎవరు అతిశయం చేయకుండా అది ఉంటుంది. Whereas the rewards are given as a meritorious service. Whatever we service do, accordingly we get the rewards. మనం చేసిన పరిచర్ని అతిశయిస్తూ మనకి బహుమానాలు మనకు దక్కుతాయి. And we see the salvation is the result of God's work in our life. రక్షణ దేవుడు మన జీవితంలో చేసిన కార్యం యొక్క ప్రతిఫలం. But the rewards are because of the man's work. What we do, because of that we get the reward. మనం పొందుకునే బహుమానములు మనుషుడు లేదా మనము చేసే పనులకి మనకు వచ్చే ప్రతిఫలం. The salvation is the starting of our race. రక్షణ మన పరుగు పందెం ప్రారంభం. But the rewards is the finishing of race. బహుమానాలు మన పరుగు పందెం ముగించుకున్న తర్వాత మనకు లభిస్తాయి. At the end of the race only we will get the rewards. పరుగు పందెం ముగిసిన తర్వాతే మనకి బహుమానం లభిస్తుంది. So you look at this difference between salvation and rewards is very important. రక్షణకి మనం పొందుకునే బహుమానాల మధ్య వ్యత్యాసం చూడండి, చాలా ప్రాముఖ్యమైనది. So this will help us to understand whether there will be any punishment for us in heaven. పరలోకమందు మనకి శిక్ష ఏమన్నా ఉంటుందా అని అర్థం చేసుకున్నట్టు ఇది ఉపయోగపడుతుంది. As I told you, some people think that the bema or the judgment seat of Christ is a place of punishment. నేను ముందుగా చెప్పినట్లుగా కొంతమంది బీమా లేదా క్రీస్తు న్యాయపీఠం ఎదుట శిక్షింపబడతారని భావిస్తూ ఉంటారు. I don't want to elaborate. Let me tell you, there is no punishment for believers once you are in Christ Jesus. దాని వివరాల్లోకి నేను వెళ్ళాలనుకుంటలేదు, కానీ క్రీస్తు యేసునందున్న విశ్వాసులకి ఎటువంటి శిక్షా విధి లేదని జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. Romans chapter 8 verse 1 very clearly says about that. రోమీయులకు రాసిన పత్రిక 8:1 చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. There is therefore no condemnation to them those who are in Christ. కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని మనము రోమపత్రిక 8:1 చదువుతున్నాం. So we know that the judgment seat of Christ is not a place of punishment, but it's a place of reward giving. క్రీస్తు న్యాయపీఠం అనేది అది మనకేదో శిక్ష ఇచ్చే ఒక స్థలం కాదు, కానీ మన ఒక పనికి ప్రతిఫలం పొందే ఒక స్థలం అని మనం గుర్తిస్తున్నాం. So we read that and the Lord will not remember our sins and iniquities anymore. మనం చదువుతున్నాం కదా, దేవుడు పాపముని మన అపరాధముని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు అని. But the issue is that before the judgment seat of Christ, we may miss our rewards if we are not faithful and living properly here on this earth. అయితే ఈ లోకంలో మనం నమ్మకంగా ఆయన గురించి జీవించకపోతే అక్కడ మన ఒక ప్రతిఫలాన్ని మనము మిస్ అవుతాం, లేకపోతే పోగొట్టుకుంటాం. So we have to live a life that is pleasing to Lord, so that Lord will reward us rightly before the law and before the judgment seat of Christ. అందుకే మనము ఇక్కడ దేవునికి ఇష్టడుగా జీవిస్తే అప్పుడు ప్రభు ఆయన న్యాయపీఠం ముందు మనల్ని ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి.
I don't want to elaborate all the rewards, but I will specifically will be talking to you various crowns that God is going to give us. అన్ని ఒక ప్రతిఫలం గురించి నేను వివరించి చెప్పను గాని దేవుడు మనకి ఇవ్వబోయే కిరీటాల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. But before going into the crowns, I would like to draw your a general rewards what God is going to give. అయితే ఒక కిరీటం ముందు వెళ్ళే ముందు సామాన్యంగా దేవుడు మనకి ఇవ్వబడే బహుమానం గురించి మనము మాట్లాడుకుందాం. We read that different types of glory God will give to us when we reach there. మనము పరలోకంకు వెళ్ళినప్పుడు దేవుడు వివిధ విధాలమైన మహిమను మనకి ఇస్తాడని మనం చదువుతున్నాం. In Daniel chapter 12 we read about that God is telling to Daniel that those who are led the people to the salvation, they will be rewarded. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, ఎవరైతే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తారో వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది అని. Daniel chapter 12 verse 3, you look at that. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఆ మాటను మనం చదువుతున్నాం. Please read that. They that have be wise shall shine like the brightness of the firmament. They that turn many to righteousness as the stars forever and ever. అనేకుల్ని నీతి వైపుకు నడిపేవారు నీతిమంతులుగా నక్షత్ర వలె ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారని వాక్యంలో మనం చదువుతున్నాం. Paul in 1 Corinthians chapter 15 says that the stars are there, but different star has a different shining. Some are more glorious, some are less glorious. పౌలు కూడా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఒక నక్షత్రంకి ఇంకో నక్షత్రంకి మహిమలో వ్యత్యాసం ఉంది. కొన్ని నక్షత్రాలు బాగా ప్రకాశిస్తాయి, కొన్ని తక్కువగా ప్రకాశిస్తాయి. So if you are bringing someone to the Lord and because of your ministry somebody is saved, you will shine better in the heaven. నీ యొక్క పరిచర్య ద్వారా మరి ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తే ఆ పరలోకంలో నీవు ఇంకా బాగా ప్రభు గురించి ప్రకాశిస్తావు. That is why here is Daniel God is telling to Daniel, those who are wise, they will be shining like in the firmament like the stars. అందుకే దేవుడు దానియేలుతో మాట్లాడుతూ అక్కడ ఎవరైతే ఒకరిని ప్రభు దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళు నక్షత్రం వలె వాళ్ళు ప్రకాశిస్తారు అని చూస్తున్నాం. The reason for that is because Daniel shared gospel to the Nebuchadnezzar. దాని కారణం ఏంటంటే దానియేలు రాజైన నెబుకద్నెజరుతో సువార్తను పంచుకున్నాడు. If you read book of Daniel chapter 4, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం చదువుకుంటే we will understand that the Daniel shared the gospel with the Nebuchadnezzar and he got saved. దానియేలు నెబుకద్నెజరు రాజుతో సువార్తను పంచుకున్నాడు, తద్వారా నెబుకద్నెజరు రాజు రక్షణ పొందాడు. And definitely Nebuchadnezzar will be there in heaven. తప్పకుండా నెబుకద్నెజరు పరలోకంలోకి ఉంటాడు. And that is why God is telling to Daniel that you are going to shine like a star in the firmament. అందుకే దేవుడు దానియేలుతో అంటున్నాడు, ఒక ఆకాశంలో ఒక నక్షత్రం వలె నువ్వు వెలుగుతావు లేకపోతే ప్రకాశిస్తావు అని. So how you are going to shine in heaven, whether you will be small light or big light, you imagine yourself. అయితే మీకు మీరు ఊహించుకోండి, మీరు ఎలాగా పరలోకంలో మెరవబోతున్నారు లేకపోతే ప్రకాశించబోతున్నారు, ఒక చిన్న జ్యోతి వలెనా లేకపోతే పెద్ద జ్యోతి వలెనా. And there again we see the Lord will praise those who are doing good work. ఎవరైతే మంచి క్రియలు చేశారో దేవుడు వాళ్ళని చాలా ప్రశంసిస్తాడు. Before the heavenly angels he will praise so and so brother, so and so sister did so and so for me. పరలోకంలో ఉన్న దూతల ముందు ఇదిగో ఫలానా సహోదరు లేకపోతే ఫలానా సహోదరి నా గురించి మంచి క్రియలు చేశారని దేవుడు వాళ్ళని ప్రశంసిస్తాడు. He will say, well done thou good and faithful servant, he will say. ఆయన బల నమ్మకమైన దాసుడా అని ఆయన అంటాడు. Not only that, he will give the honor, reasonable honor in the heavenly places. అంతేకాకుండా ఆ పరలోక స్థలములో ఆయన మనకి ఘనత ఇస్తాడని చూస్తున్నాం. We know that whenever the Republic Day and Independence Day, the honors are given. That is, Parama Veera Chakra, and all these things are given. Like that, even in heaven, we will be honored by various ways. 15 ఆగస్టున లేకపోతే 26 జనవరిన అంటే మనకు తెలుసు కదా,
ఆ సమయంలో చాలా ఘనతగా ఇస్తా ఉంటారు, లేకపోతే హానర్ ఇస్తా ఉంటారు, వీర చక్ర పరమవీర చక్ర అని. అలాగే పరలోకంలో కూడా మనము దేవుని చేత ఆ ఘనతను పొందుకుంటాం. Yeah, if you get a Parama Veera Chakra or Veera Chakra, Ashoka Veera Chakra or something like that, you will be very excited, isn't it? పరమవీర చక్ర గాని లేకపోతే అశోక్ చక్ర గాని అలాంటి వస్తే మనం ఎంత ఆసక్తిగా మనం ఉంటాం కదా. Same way, the God will give us a honor there in heaven. అదే పరలోకంలో దేవుడు మనకు కూడా ఒక ఘనతని ఇస్తాడని మనం చూస్తున్నాం. And various treasures are there in heaven. We will get it that when we reach there. పరలోకమైన ధన నిధులు ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా మనకి దేవుడు ఇస్తాడు. And we are going to inherit the heavenly things as the Lord will give us. ప్రభు ఇచ్చిన ఆ పరలోకమైన విషయాన్ని కూడా మనం స్వతంత్రించుకుంటాం. Because our inheritance is in heaven, and Lord will give us that inheritance when we reach there according to the work that we have done here on this earth. మన స్వాస్థ్యము పరలోకంలో ఉంది కాబట్టి ఈ లోకంలో మనం ఏ విధంగా పని చేస్తామో దాన్ని బట్టి ఆ స్వాస్థ్యాన్ని మనం పరలోకంలో ప్రభు ద్వారా పొందుకుంటాం. If you read these verses, you understand the general rewards that Lord is giving to us. ఈ వాక్యాలన్నీ కూడా చదువుకుంటే సామాన్యంగా ప్రభు ఈ ఒక ప్రతిఫలం మనందరికీ ఇస్తాడని మనం చూస్తున్నాం. Again and again the Bible says that if we suffer with him, we will reign with him. తర్వాత బైబిల్ ఇది కూడా మనకి బోధిస్తుంది, ఆయనతో పాటు మనం శ్రమ పొందితే మనం ఆయనతో పాటు ఏస్తాము అని. You know, the God has called us as a royal priesthood, that is kings and priests. That is the royal priesthood. దేవుడు మనల్ని రాజులైన యాజకులుగా, అంటే రాజులుగా యాజకులుగా ఆయన మనల్ని పిలిచాడని చూస్తున్నాం. When we are where we are going to rule, today we don't have anything, isn't it, in this world? అయితే ఎక్కడ మనం రాజ్యం వెళ్తాం? ఇప్పుడైతే ప్రస్తుతం మనకి ప్రపంచంలో ఏమీ లేదు కదా. We are going to rule with the Lord Jesus Christ. We are going to be the kings with him. మనము యేసు ప్రభుతో రాజ్యం వెళ్ళిపోతున్నాము, ఆయనతో పాటు మనం కూడా రాజులుగా ఉంటాం. So today we are not reigning, but at that time we will reign with him. ఇప్పుడైతే మనం ఏం రాజ్యం వెళ్ళట్లేదు, కానీ అప్పుడు ఆయనతో పాటు మనము కూడా రాజ్యం వెళ్తాం. Sometimes today we have some district collectors are there, panchayat presidents are there, like that, or governors are there, chief ministers are like that. There are different officers will be there in the governing body of God. ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తున్నాం కూడా చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, గవర్నర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు, పంచాయత్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే అప్పుడు కూడా ప్రభుతో ఏలుబడి చేసినప్పుడు వేరే వేరే స్థితిలో ప్రభు మనకి ఇస్తాడు ఏలుబడి చేయటప్పుడు. If you have done good thing, you will become a governor of a state. మంచి క్రియలు మీరు చేసి ఉంటే మీరు ఒక రాజ్యానికి గవర్నర్ గా ఉంటారు. Or you can be a prime minister of a country. లేకపోతే ఒక దేశానికి ప్రధానిగా ఉండొచ్చు. So likewise, there is a division of the division, and God will help us to reign upon the people on the world. ఆ విధంగా వేరే వేరే విభాగాలు ఇచ్చి దేవుడు ఈ లోకంలో ఏలుబడి చేయడానికి మనకు సహాయం చేస్తాడు. This is all going to happen in the millennial kingdom. ఇవన్నీ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో జరగబోతుంది. And if you read the book of Revelation chapter 2 and 3, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు మనం చదువుకుంటే, in every church we see the Lord is giving rewards to the overcomers. ప్రతి సంఘంలో కూడా జయించే వారికి ప్రభు ప్రతిఫలము ఇస్తున్నాడని మనం చూస్తున్నాం, బహుమానం ఇస్తున్నాడని చూస్తున్నాం. I have given the list of the rewards that is offered then in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన కొన్ని ప్రతిఫలం లేకపోతే బహుమానం ఒక సూచి నేను మీకు ఇచ్చాను చూడండి. Maybe the fruit of tree of life we will get it. ఒక వృక్షం ఒక ఫలం మనకు పొందుతాం. A deliverance from the second death is offered to us. రెండో మరణం నుంచి విమోచన కూడా దేవుడు మనకి ఇస్తాడు. And hidden manna will be given to those who are overcomers. ఎవరైతే జయిస్తారో వాళ్ళకి దాగి ఉన్న మన్నా దేవుడు ఇస్తాడు. And we will have the power to rule upon the nation. We will rule the Gentiles. అన్ని జాతుల మీద, రాజ్యం మీద అధికారము ఆ దేవుడు మనకి ఇస్తాడు, వాళ్ళని మనం ఏలుబడి చేస్తాము. We will get the white raiment, dress, beautiful dress will be given at that time as a reward. తెల్లని వస్త్రము ఆయన మనకి ఇస్తాడు, మనకి ధరించి చేయడానికి తెల్లని వస్త్రం ఇవ్వబడుతుంది. And some of them will be made as a pillar in the temple of God. మరి కొందరు దేవుని ఒక మందిరంలో ఒక స్తంభం వలె ఉంటారు.
we will be sitting with the throne of Lord Jesus Christ. Along with him, we will be allowed to sit as a reward. అయితే మనము యేసు ప్రభుతో ఆ సింహాసనం మీద మనము కూడా కూర్చుంటాము. ఆయనతో పాటు కూర్చునే ఒక ధన్యత, ఆ బహుమానం ప్రభు మనకిస్తాడు. These are all the rewards the Lord is going to God is going to give us, those who are overcomers. అయితే ఎవరైతే జయిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభు ఈ యొక్క ప్రతిఫలము లేకపోతే బహుమానం ఇవ్వబోతున్నాడు. Apart from this general rewards, ఈ సామాన్యమైన బహుమానము లేకపోతే ప్రతిఫలము ఇది కాకుండా there are special rewards of crown is given. అయితే విశేషమైన ఒక బహుమానము కిరీటం వలె కిరీటం రూపంలో ఇవ్వబడుతుంది. So I would like to draw more attention to these 5 crowns which is mentioned. ఇక్కడున్న 5 ఒక కిరీటాల గురించి ఎక్కువగా మీ ధ్యానాన్ని ఆకర్షించాలని అనుకుంటున్నాను. The one crown is called a overcomer's crown. ఒకటి జయించారు ఒక కిరీటం అని చూస్తున్నాం. Another crown is called as a martyr's crown. మరొకరు హతసాక్ష్యమైన వాళ్ళ ఒక కిరీటము. Another one is called the soul winner's crown. ఆత్మని సంపాదించే వారు ఒక కిరీటము అని మరొక కిరీటాన్ని చూస్తున్నాం. And another one is called the shepherd's crown. మరొక కిరీటము గొర్రెల కాపరి యొక్క కిరీటము. And lastly we see about Maranatha crown. తర్వాత ప్రభు రాకడ ఒక కిరీటం అని చూస్తున్నాం. Now we will examine each of them in little more detail. Look at that. ఇవన్నీ కూడా మరి వివరణలో మనం చూసుకుందాం. Now we will examine the first one, that is called the overcomer's crown. మొట్టమొదటిగా మనం చూస్తాము జయించే వారి యొక్క కిరీటము. And that crown in 1 Corinthians chapter 9 verse 25. Please read that, brother. 1 Corinthians chapter 9 verse 25. 5 crowns are mentioned in the Bible. 5 కిరీటాలు బైబిల్లో రాయబడి ఉంది. దాంట్లో మొట్టమొదటి మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యంలో ఉంది. ఎవరైనా చదువుతారు? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. Yeah. Yes. Paul is saying that I am in an athletic race, I am running the race. పౌలు అంటున్నాడు, నేను ఒక పరుగు పందెంలో ఉంటున్నాను, నేను పరుగెడుతున్నాను. I desire to get a prize, first prize, second prize, third prize. I want to get a prize while I am running. నేను పరుగు పందెంలో పరుగెడుతుండగా నాకు ఒక బహుమానం కావాలి. మొదటి గాని, రెండోది గాని, మూడోది గాని ఏదో ప్రతిఫలం కావాలి. If I come in the first prize, if I am there reaching the race, finishing the race successfully, Lord will give me the rewards. అయితే నేను ఆ పరుగు పందాన్ని చక్కగా తొడిముచ్చిస్తే ప్రభు నాకు ఒక బహుమానం ఇస్తాడు. See, brothers and sisters, we are all in the race. We are running the race with the Lord. ప్రియమైన సహోదర సహోదరులారా, మనందరం కూడా ఒక పరుగు పందెంలో ఉంటున్నాము, పరిగెడుతున్నాము. As I told you, we need to not only starting the race, we have to finish the race. That is very important. నేను ముందుగా చెప్పినట్లు కేవలము ఒక పరుగు పందెను ప్రారంభించడం మాత్రమే కాదు, కానీ దాన్ని మనం ముగించాలి కూడా. Paul is very clearly says that I fought a good fight. I finished the race. Finishing the race is very important. పౌలు చాలా స్పష్టంగా అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడితిని, నా ఒక పరుగుని తొడిముట్టించితిని అంటున్నాడు. If we finish the race in a successful manner as a overcomers, Lord will give us the rewards. మనము మన ఒక పరుగు పందాన్ని చక్కగా సఫలంగా మనం ముగిస్తే, జయిస్తే ప్రభు మనకి ఆ జయించేవాడు ఒక కిరీటాన్ని ఇస్తాడు. This reward is given to those who are living a holy life. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళకి దేవుడు ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు. If we are living a holy life, God will give the reward called the incorruptible crown. మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే వాడబాడని కిరీటము దేవుడు మీకు ఇస్తాడు. You know, the Paul is comparing with the corruptible crown during that time, and now we are going to get an incorruptible crown. మనకు తెలుసు కదా, పౌలు అప్పుడున్న ఆ సమయంలో వాడిపోయిన ఒక కిరీటముతో వాడబాని కిరీటం మనం పొందబోయే దాంతో పోల్చి చెప్తున్నాడు. As I told you last Tuesday, that in the olden days in the Olympics they used to give a crown made up of olive leaves.
మంగళవారం మీకు చెప్పినట్లు పాతకాలంలో ఒలింపిక్స్ జరిగినప్పుడు వాళ్ళు ఒలివ్ ఒక ఆకులతో ఒక కిరీటం తయారు చేసి జయించే వారికి ఇచ్చేవారు. So that olive leaves will wither away by evening. ఆ ఒలివ చెట్టు ఒలివ ఆకులు సాయంత్రం కల్లా వాడిపోతాయి. But for us it is not like that. We are going to get an incorruptible crown. కానీ మనకైతే అలా కాదు, మనం వాడబాడని ఒక కిరీటం పొందబోతున్నాం. What a great joy that will be. మనకి ఎంత గొప్ప ఆనందం ఉంటుంది అది. So live a holy life. అందుకే పరిశుద్ధంగా జీవించండి. To get this incorruptible crown. ఈ వాడబారని ఒక కిరీటము కావాలంటే పరిశుద్ధంగా జీవించండి. Now come to the second crown. The second crown is called the crown of rejoicing. రెండో ఒక కిరీటాన్ని మీరు చూడండి, సంతోషం ఒక కిరీటం అది. Now 1 Thessalonians chapter 2 verse 19. Please read 1 Thessalonians chapter 2 verse 19. 19వ వాక్యం, ఏలయనగా మా నిరీక్షణ అయినను మా ఆనందమైనను అతిశయ కిరీటమైన ఇది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. Yeah, Paul is telling here that I am going to get a crown of rejoicing. ఆనందం యొక్క కిరీటము నేను పొందుకోబోతున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. Why Paul is saying? Because I came to you, I shared the gospel, you got saved. నేను మీ వద్దకు వచ్చాను, రక్షణ పంచుకున్నాను, మీరు రక్షణ పొందారు గనుక అని పౌలు ఈ మాటలు చెప్తున్నారు. Because of that, God is going to give me a reward for winning the souls. ఆత్మలను సంపాదించుకున్నందుకు దేవుడు నాకు కిరీటం ఇవ్వబోతున్నారని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. So this crown is called the crown of rejoicing or soul winners crown. ఆనందమైన కిరీటము లేదా ఆత్మలు సంపాదించుకున్న వారి యొక్క కిరీటము అని దీన్ని పిలుస్తారు. The Lord's coming is giving a tremendous joy for us. ప్రభువు రాకడ మన కొరకు ఎంతో ఆనందం నింపుతుంది. If you have shared gospel to someone and if they are saved, you will get a reward for that. మీరు ఎవరికైనా సువార్తని ప్రకటించి వారు రక్షింపబడినట్లయితే మీకు దానికి ప్రతిఫలము బహుమానం దొరుకుతుంది. Let's think about yourself. Have you shared gospel to your friends? ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి, మీ స్నేహితులకి ఎప్పుడైనా సువార్తని ప్రకటించారా? If you have shared gospel to your neighbors and if you win the soul, definitely you will get the crown at that time. మీ ఇరుగు పొరుగు వారితో సువార్త మీరు పంచుకుని ఆత్మను మీరు సంపాదించినట్లయితే ఖచ్చితంగా ఈ కిరీటం మీరు పొందుకుంటారు. Our Lord is going to come with the rewards in his hand. We have seen that. ప్రభు ఈ జీతము లేదా బహుమానములు పట్టుకుని రానై ఉన్నారనే వాక్యాన్ని మనం చూడడం జరిగింది. Think about yourself. Are you going to get this reward? The reward called crown of rejoicing. ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి, ఆనందమైన అతిశయ కిరీటము మీరు పొందనై ఉన్నారా? Now the third crown is called the crown of life. మూడోది జీవ కిరీటము అని మనం చూస్తున్నాం. You know, this is especially meant for those who are martyrs for the Lord Jesus Christ. ఇది ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు హతసాక్షులకు ఇవ్వబడిన కిరీటం. We read about martyrs throughout the scriptures. లేఖనాల్లోని హతసాక్షుల గురించి లేఖనం అంతా మనం చదువుతూనే ఉంటాం. The first martyr in the Christian church of the church period is Stephen. సంఘకాల సమయంలోని మొదటి హతసాక్షి స్టెఫెన్ మనం చూస్తున్నాం. Of course, before that also there were so many martyrs. దాని మునుపు కూడా ఎంతో మంది హతసాక్షులు ఉన్నారని నాకు తెలుసు. So those who became martyrs, they are going to get this crown. క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి కొరకు హతసాక్షుల కొరకు ఈ కిరీటము ఉంది. And the name of the crown is crown of life. జీవ కిరీటం అని దాని పేరు. Because they gave their life for the Lord. ఎందుకంటే వారు ప్రభు కొరకు వారి జీవితాన్ని వారు అర్పించారు. So they are going to get the crown of life when the Lord comes. ప్రభు రానై ఉన్నప్పుడు వారు జీవ కిరీటం పొందబోతున్నారు. I hope you remember the incident of Graham Stain and two innocent children were burned alive. గ్రహాం స్టెయిన్ గారి పిల్లలతో పాటు వారు ఎలాగ సజీవ దహనం అయ్యారో అది మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. And around more than 20 years ago it happened. We know that. 20 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగింది మనందరికీ తెలుసు. There are so many like that, so many laid their life for the Lord Jesus Christ. అలాగా ఎంతో మంది ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు వారి జీవితాలు అర్పించిన వారు ఉన్నారు. So those who laid their life for the Lord Jesus Christ, they will be getting this reward. ప్రభు కొరకు వారు ప్రాణాన్ని అర్పించిన వారి కొరకు ఈ కిరీటం ఉంది. Now comes to the fourth one. ఇప్పుడు 4వ కిరీటము మనం చూడబోతున్నాం. That is called the crown of righteousness. అది నీతి కిరీటము. We have read that verse in 2 Timothy chapter 4 verse 8.
ఆ వాక్యము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదువుకున్నాం. Paul is telling that I have fought a good fight, I have finished the race, and I have kept the faith. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించుదని విశ్వాసము కాపాడుకుంటుని. Then he says that now I am waiting for the reward. ఇక మీదట నేను బహుమానం కోసం వేచిస్తున్నానని ఆయన చెప్తున్నారు. And we read verse 8, see that, and therefore there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that time, and not to me only, but unto all them also that love his appearing. 8వ వాక్యంలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగా న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. So when the Lord comes, he will give this crown of righteousness. ప్రభు వచ్చినప్పుడు ఈ నీతి కిరీటంని ఆయన ఇవ్వబోతున్నారు. When I was in a few years before, I was thinking which crown I am going to get it. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎలా ఆలోచించాను, నాకు ఏ కిరీటం దక్కుతుంది. I thought sometimes at least I should get this crown, the crown of righteousness. I will get it. కనీసము నీతి కిరీటము నేను దక్కించుకోవాలని నేను ఆశించాను. You think about it, which crown you will get it out of 5? ఒకసారి దీని గురించి మీరు ఆలోచించండి. 5 కిరీటాలో మీరు ఏ కిరీటం పొందుకొనబోతున్నారు? But when I studied carefully, కానీ జాగ్రత్తగా ఈ విషయాలు నేను అధ్యయనం చేసుకున్నాను. then I wondered whether I may get even this one. ఇది అయినా నాకు దక్కుతుందా నేను ఆలోచించడం ప్రారంభించాను. Look at that, whom it is awarded. You look at that. ఒకసారి చూడండి, అది ఎవరి కొరకు ఇవ్వబడిన కిరీటము. Unto all them also that love his appearing. తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. This is given, will be given to those who love his appearing. తన ప్రత్యక్షతను అపేక్షించు వారు లేదా ప్రేమించు వారందరికీ ఇది అనుగ్రహింపబడును. What does it mean by that? దాని అర్థం ఏంటి? Are you loving his appearance? ఆయన ప్రత్యక్షతను మీరు అపేక్షిస్తున్నారా? If you are loving his appearance, you will get it. ఆయన ప్రత్యక్షతను మీరు అపేక్షించినట్లయితే ఇది మీకు లభిస్తుంది. To make you understand, I will give an illustration. ఇది మీరు అర్థం చేసుకున్నటకు ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. See, I was a young boy when a small boy, I used to go to the playground, I used to play. నేను బాల్యంలో ఉన్నప్పుడు ఇలాగా ప్లే గ్రౌండ్ కి నేను వెళ్ళి ఆడుకునేవాడిని. When I was playing, normally my shirt and everything get dirty with the soil. నేను సాధారణంగా ఆటకు వెళ్ళినప్పుడు ఈ మట్టి వల్ల బట్టలంతా మురికైపోయేవి. But whenever my daddy see me in a very shabby dress with a dirty dress, he used to beat me. ఇలాంటి దుస్తులతో తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నా తండ్రి నన్ను బాగా కొట్టేవారు. When my daddy goes to the office, I used to go and play. తండ్రి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. I know that if my shirt is very dirty with the soil and all, my daddy will definitely beat me. నా షర్ట్ ఒకవేళ మురికైనట్లయితే ఖచ్చితంగా మా నాన్నగారు నన్ను కొడతారనే విషయం నాకు తెలుసు. So while playing, I always pray in my heart, daddy should not come now, daddy should not appear now. నేను ఆడుతున్నంత సమయము నా తండ్రి అప్పుడే రాకూడదని నేను ప్రార్థన చేసుకుంటే ఆడేవాడిని. I know that around 1 o'clock my daddy comes from the office for the lunch time. ఇంచుమించు 1 గంట ప్రాంతంలో ఉండి మధ్యాహ్న కాల సమయం భోజనం నాన్నగారు వస్తారనే విషయం నాకు తెలుసు. So while playing also I will looking whether my daddy is coming or not. ఇలా ఆడుతున్నప్పుడు కూడా నాన్నగారు వస్తున్నారేమో అని చూస్తూ ఉండి ఆడేవాడిని. In my heart I pray, daddy should not appear now, daddy should not appear now. నాన్నగారు అప్పుడే కనిపించకూడదని హృదయంలో నేను ప్రార్థన చేసేవాడిని. I never loved the appearance of daddy at that time. నాన్నగారి యొక్క ప్రత్యక్షతని నేను అప్పుడు అపేక్షించలేదు, ప్రేమించలేదు. Before the time is up, I used to go home. ఆయన వచ్చే సమయానికి మునిపే నేను ఇంటికి వెళ్ళేవాడిని. And as soon as I reach home, I change the dress. ఇంటికి వెళ్ళాలంటే బట్టలు మార్చుకునేవాడిని. And I'll take the new shirt. కొత్త షర్ట్ వేసుకునేవాడిని. And I will stand near the door and I am watching whether my daddy is coming or not. అప్పుడు తలుపు దగ్గర నిలబడి నాన్నగారు వస్తారా లేదా నేను వేచి చూసేవాడిని. And then at that time I used to pray like that, daddy should appear now, daddy should appear now. అలాగే కొత్త షర్ట్ వేసుకుని నిలబడినప్పుడు నాన్నగారు ఇప్పుడే ప్రత్యక్షం అవ్వాలి, ఇప్పుడు ఆయన రావాలి నేను ప్రార్థన చేసుకునేవాడిని. I love the appearance of daddy at that time. ఆ సమయంలోని నాన్నగారి యొక్క ప్రత్యక్షతని నేను అపేక్షించేవాడిని.
But when I was playing in the ground, when my shirt is dirty, I never loved the appearance of my daddy. నేను గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు నా షర్ట్కి బురద అంటుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షత అవ్వాలని నేను ఎప్పుడు అపేక్షించేవాడిని కాదు. But when I am at home, when I am wearing a good dress, I love the appearance of my daddy. ఆట అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మంచి బట్టలు ధరించిన తర్వాత తండ్రి ప్రత్యక్షం అవ్వాలని నేను అపేక్షించేవాడిని. Do you love the appearance of Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను మీరు అపేక్షిస్తున్నారా? And you may love him. When I was playing as well as at home, I am loving my daddy at every time. మీరు ఆయన ప్రేమించవచ్చు. నేను మైదానంలో ఆడుతున్నప్పుడేమి ఇంటికి వచ్చినప్పుడేమి తండ్రి అంటే నాకు ఎంతో ప్రేమ ఉంది. That is not my question. My question is there whether you are loving the appearance of Christ. కానీ నా ప్రశ్న అది కాదు, ఆయన ప్రేమించడం కాదు, ఆయన ప్రత్యక్షతని ఆయన రాకడ కొరకు మీరు అపేక్షించున్నారా? If you love the appearance of Christ, then only this reward will be given. ప్రభు రాకడని, ప్రభు ప్రత్యక్షతని మీరు అపేక్షించినట్లయితేనే ఈ బహుమానం మీకు దొరుకుతుంది. We all love the Lord. మన అందరం ప్రభుని ప్రేమిస్తున్నాం. But this reward will be given only those who love his appearance. కానీ ఆయన ప్రత్యక్షతని ప్రేమించి అపేక్షించిన వారికి మాత్రమే బహుమానం దక్కుతుంది. Whether you are desiring for the Lord's coming, ఆ దేవుని ప్రభు రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? I remember a couple just married and they have started their life as a married couple. అప్పుడే వివాహమై వివాహ దంపత్యము వారి జీవితం ప్రారంభించిన ఒక వారు నాకు తెలుసు. They are very God-fearing couple. వారు దేవుని ఎంతో భయపడేవారు. So they at the end of the day, every day they used to pray at the evening. ఆ దినమంతా గడిచిన తర్వాత సాయంకాల సమయంలో వారు ప్రార్థన చేసుకునేవారు. So this boy was a very godly boy. ఈ సహోదరుడు ఎంతో దైవత్వం కలిగిన వాడు. So he used to conclude the prayer by saying, "The Lord come soon, Lord come soon." ప్రభువా త్వరగా రమ్ము అని ఆఖరిగా ఈ అబ్బాయి అలా ప్రార్థన ముగించేవాడు. And this wife was thinking every day he is praying for the Lord's coming. ఆయన భార్య ఇలా ఆలోచిస్తుంది, ఈయన ప్రతిరోజు ప్రభు రాకడ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. She couldn't understand why every day he is praying for the Lord's coming. ప్రతి దినము ప్రభు యొక్క రాక కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడనే విషయం ఆమెకి అర్థం అవ్వలేదు. You know, she thinks that whenever any difficulties are there, any problem is there, at that time we used to pray for the Lord's coming. ఎప్పుడన్నా కష్టకాలం వచ్చినప్పుడు కదా ప్రభు రావాలని మనం ప్రార్థన చేస్తామని ఆవిడ అనుకుంది. But this boy was every day he was praying for the Lord's coming. కానీ ఈ వ్యక్తి ప్రతిదినము ప్రభు రాక కొరకు ప్రార్థన చేస్తున్నాడు. So one day she asked, "Are you not happy with me?" నాతో నువ్వు సంతోషంగా లేవా అని ఆమె ఒక రోజు అడిగింది. He said, "I am very happy with you." నీతో ఉండడానికి చాలా సంతోషమని అని చెప్పాడు. Then he asked, "Why you are asking like that?" నువ్వు ఎందుకు అలాంటి ప్రశ్న అడుగుతున్నావు అని ఆయన అడిగాడు. Because I heard you praying every day, "Lord come soon, come soon." I thought you are not happy with me. That is why you are praying. నువ్వు ప్రతిరోజు ప్రభా త్వరగా రమ్ము నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నా వల్ల నువ్వు సంతోషించట్లేదేమో, అందుకే అలా ప్రార్థన చేస్తున్నావు నాకు అనిపిస్తుంది. See, many people they pray for the Lord's coming when they are passing through the difficulties and problems. చాలా మంది మన జీవితాల్లోనే కష్ట పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నప్పుడు దేవుని రాక వరకు ప్రార్థన చేస్తూ We should love the appearance of Lord Jesus Christ and every time. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాక, ఆయన ప్రత్యక్షతను ప్రతి సమయంలో మనం అపేక్షించాలి. So only those who love his appearance, they will get this reward. కేవలం ఆయన ప్రత్యక్షతను అపేక్షించి ప్రేమించిన వారికి మాత్రమే ఈ బహుమానం దొరుకుతుంది. Now you think about whether you will get this reward, crown of righteousness. ఈ నీతి కిరీటము మీరు పొందుకుంటారో ఒకసారి దీని గురించి మీరు ఆలోచించండి. Out of this 5, how many you will get it? ఈ 5 కిరీటంలో మీరు ఎన్ని పొందుకుంటారు? Now the 5th one. ఇప్పుడు 5వది, The 5th crown is 1 Peter chapter 5 verse 4. We see that the chief shepherd, when he will appear, he will give the rewards to the elders. 5వ కిరీటము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం మనం చూస్తున్నాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఈ మహిమ కిరీటం మీరు పొందుదురు అని. That is, this reward is called as the crown of glory. ఇది మహిమ కిరీటము అని మనం చూస్తున్నాం. And you know that the shepherding, eldership is one of the most difficult work that a person can do. కాపరులుగా ఉండుట, సంఘ పెద్దలుగా ఉండుట చాలా అత్యంత కష్టమైన పని ఒక వ్యక్తి చేయగలిగినది. It is not an easy job. అది అంత సులభమైన పని కాదు. Carrying the sheep is very, very difficult. ఆ గొర్రెలను కాయట ఎంతో కష్ట సాధ్యమైన పని. As I always used to become a managing director of a company is easy,
but to become an elder of a local assembly is very difficult. ఒక కంపెనీకి ఎండిగా మీరు అవ్వటం చాలా సులభమేమో కానీ ఒక సంఘములకు కాపరి లేదా పెద్దగా ఉండటం చాలా కష్టసాధ్యమైన పని. But my dear brothers, you understand the Lord is watching over you. Lord is seeing your work and Lord will reward you for your labor. కానీ సహోదరులారా, ప్రభు మిమ్మల్ని చూస్తున్నారు, మీ పరిచయం చూస్తున్నారు, మీరు చేస్తున్న పరిశ్రమ బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. And Lord will give you reward for all your labor for taking care of his sheep. ఆయన గొర్రెలను మీరు కాచుకున్న విధానాన్ని బట్టి, మీరు చేస్తున్న పరిశ్రమ బట్టి మీకు ఆయన బహుమానం ఇవ్వబోతున్నారు. I know that as an elder how much I suffered myself. ఒక సంఘ పెద్దగా ఉంటూ ఎంత కష్టమైన పరిస్థితులు నాకు తెలుసు. Jacob, he was telling how as a shepherd he suffered there at the Laban's house. కాపరిగా ఉండటం వల్ల యాకోబు లాబాను ఇంటి వద్ద ఎంత కష్టంగా అనుభవించాడో ఆయన చెప్తున్నాడు. Yes, the sleepless nights are there for elders. అవును, ఈ సంఘ కాపర్లకు పెద్దలకు నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. I have myself personally experienced there are sleepless nights because of the taking care of the sheep. వ్యక్తిగతంగా చాలా సార్లు నేను అనుభవించాను, గొర్రెల కాయట్లో నేను నిద్రలేని రాత్రులు గడపాల్సి. But I know that God will give us the rewards for our labor for him. కానీ ఆయన కొరకు మనం పని చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఆయన ఇవ్వబోతున్నారనే విషయం మనకు One తెలుసు. day you have to give account of your sheep to the master. ఒక రోజు ఈ గొర్రెల యొక్క లెక్క మీరు యజమానికి మీరు అప్పచెప్పాలి. And make sure that none of the sheep will be lost. You should safeguard them. ఈ గొర్రెలోని ఏది కూడా తప్పిపోకూడదు అని జాగ్రత్త పడాలి, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. If you safeguard them, God will give the crown of glory for that. మీరు జాగ్రత్త వహించి వాటిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దాని కొరకు These are the 5 crowns the Lord is going to give. ప్రభు మనకి ఇవ్వబోతున్న 5 కిరీటములు మనం చూస్తున్నాం. That is incorruptible crown for those who are overcomers. జయించు వారికి అక్షయమైన కిరీటము. If you are victorious life, Christian life, they will get this crown. జీవవంతమైన క్రైస్తవ జీవితం జీవించిన వారికి ఈ కిరీటం దక్కుతుంది. The crown of rejoicing for winning the souls, you will get it. ఆత్మలో రక్షించి ఆత్మను సంపాదించుకునే వారికి ఆనందించే ఈ కిరీటం దొరుకుతుంది. The crown of life will be available for the martyrs. క్రీస్తు కొరకు హతసాక్షులైన వారికి జీవ కిరీటం ఇవ్వబోతున్నారు. The crown of righteousness is for those who are loving the appearance of Lord. ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారికి నీతి కిరీటం ఇవ్వబోతున్నారు. And finally, the 5th one, we saw the crown of glory for the shepherds or the elders. మందల కాపర్లకు లేదా పెద్దలకు మహిమ కిరీటం అని మనం 5వదిగా చూస్తున్నాం. Finally, one more thing I will tell you. What is the result of all these rewards? ఆఖరిగా మరో మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ బహుమానాలన్నిటికీ ఒక ప్రతిఫలం ఏంటి? Come to the Revelation chapter 19 verse 8. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యము రండి. Just to read that. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. Yeah, we see that here the righteous deeds, righteous works of the saints will become a beautiful garment for the bride. ఆ వధువుకి ఈ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు ఒక అందమైన ఒక సన్నపు నార బట్టల వలె ఉంటాయని మనం చూస్తున్నాం. See, as I told you that the reward giving ceremony is taking place in the mid-air. ఈ బహుమానములు ఇచ్చే ఈ సంఘటన మధ్య ఆకాశంలో జరుగుతుందని ముందుగా నేను చెప్పాను. That is just before the marriage of the Lamb. అది గొర్రె పిల్ల యొక్క వివాహానికి ముందు జరగబోయే సంఘటన. As a result of the judgment seat of Christ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట దానికి ప్రతిఫలంగా the church will be appearing in glory, glorious church without wrinkle and spot. The church will appear. సంఘం ఏ మచ్చ ఏ కలంకమును లేకుండా ఎంతో మహిమ గలదిగా ప్రత్యక్షం అవబోతుంది. Ephesians chapter 5 verse 27 speaks that the glorious church that is without wrinkle and spot will appear at that time. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 వాక్యంలో మహిమ గల సంఘము అది కలంకమైన ముడతైనటువంటి మరి ఏదైనా లేక పరిశుద్ధముగా ఉంటుందని మనం చూస్తున్నాం. You know, today if you look at the church, lot of problems are there. ఈ రోజు మీరు సంఘంలో చూసినట్లయితే ఎన్నో సమస్యలు ఉన్నాయి. The wrinkles and spots and something is there in every church. ప్రతి సంఘంలోని కలంకములు ఉన్నాయి, ముడతలు ఉన్నాయి. But the church will appear without spot and wrinkle at the time of the judgment seat of Christ. కానీ ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ సమయంలోని సంఘం ఎటువంటి కలంకము ముడత లేకుండా ఉంటుంది. All our works, all our deeds are becoming a garment, beautiful dress for the bride.
మన క్రియలన్నీ ఒక అందమైన దుస్తుల వలె ఆ వధువుకి ఇవ్వబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. Or in summary, we can say that the judgment seat of Christ is the beautification of the bride. The bride is beautified before the judgment seat of Christ. సారాంశంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘము మీద వధువు ఎంతో సుందరముగా చేయబడుతున్నట్లుగా మనం చెప్పొచ్చు. Afterwards, she will be presented for the marriage of the Lamb. ఇది జరిగిన తర్వాత గొర్రెపిల్ల వివాహం కొరకు సంఘము ప్రత్యక్షపరచబడుతుంది. So one day we are going to stand before him, and at the time of the marriage we will be glorified. ఒకరోజు ఆయన ఎదుట మనం నిలబడిపోతున్నాము. వివాహ సమయంలోని ఎంతో మహిమ కలిగి మనం ఉండబోతున్నాం. One thing we should understand, even the smallest thing we do, the Lord keeps the record of it and he will give the reward. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, మనం చేసే అతి చిన్న క్రియకు కూడా దేవుడు అవన్నీ ఆయన లెక్కలో రాసుకున్న దానికి బహుమానం ఇవ్వబోతున్నాడు. Matthew chapter 10, he says that even a glass of water, if you give in his name, will be rewarded. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన నామమునందు ఒక చల్లటి నీటితో ఒక గ్లాస్ ఇచ్చినా సరే దాని కొరకు మీకు బహుమానం ఉంటుందని మనం చూస్తున్నాం. What we do for the Lord will be rewarded at that time. ప్రభు కొరకు మనం చేసిన ప్రతి దానికి ఆ సమయంలో మనం బహుమానం పొందబోతున్నాం. Sometimes we may forget, but Lord will not forget. కొన్నిసార్లు మనం మర్చిపోతాం కానీ ప్రభు మర్చిపో. At that time, Lord will give us the rewards. ఆ సమయంలో ప్రభు మనకు బహుమానాలు ఇవ్వబోతున్నారు. So let us do something for the Lord. In 1 Corinthians chapter 15 verse 58 says, therefore abound in the work of the Lord. రండి ప్రభు కొరకు మనం ఏదో ఒకటి చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యంలోని ఆయన క్రియల్లోని మనం ఈ కార్యాభివృద్ధి చెందాలని మనం చూస్తున్నాం. Yeah, all our labor in the Lord is not going to be vain. It is going to be rewarded at that time. ఆయనలో మనం చేసిన ప్రయాసం ఏది కూడా వ్యర్థమవుదు, ప్రతి దానికి ఆయన బహుమానం ఇవ్వబోతున్నారు. So let us do something for the Lord so that we will get rewards at the judgment seat of Christ. ప్రభు కొరకు ఏదో ఒకటి మనం చేద్దాము, దాని ద్వారా ఆయన న్యాయపీఠం ఎదుట మనం బహుమానం పొందుకోగలుగుతాం. May God bless these words to our hearts. ఈ వాక్యాలు మన హృదయం కొరకు దేవుడు దీవించును గాక. Once again, I thank God for enabling me to come here and to share the word with all of you. మరొకసారి మీ అందరితో కలిసి వాక్యం పంచుకున్నట్టుకు నాకు దొరికిన అవకాశం బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. I also extend my thanks to the elders for allowing me to take these studies in your assembly. మీ సంఘంలోని అధ్యయనం చేయటకు పెద్దలు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వారికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. May God bless these words. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.